హాయ్ హలో నమస్తే, నేను పద్మ సిసర్లు అండి. ఈరోజు గెస్ట్ వస్తున్నారు మా ఇంటికి. పిలిచిన అతనికి చాలా ఇష్టం అన్నమాట కలాకండ్. సో ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా చూపించేయచ్చు అని చెప్పి మొదలుపెట్టాను. దీనికి కావాల్సిన పదార్థాలండి: మైక్రోవేవబుల్ బౌల్, కొంచెం పెద్దదే తీసుకోండి, పొంగిపోయి కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. ఆ బౌల్ కావాల్సిన పదార్థాలు: రికోటా చీజ్, కండెన్స్డ్ మిల్క్, ఒక బ్లాక్ బటర్, కావాల్సినంత మిల్క్ పౌడర్ చూసుకుని వేసుకోవాలన్నమాట, బ్రౌన్ షుగర్ కొంచెం కలర్ కోసం. ఇది నా రెసిపీ. మేము ఒకసారి అంటే 10 ఏళ్ల క్రితం ఇండియా వెళ్ళినప్పుడు మా పెద్దవాడు వాడికి కలాకండ్ తీసుకొచ్చారు మా బావగారు టేస్ట్ చూడడానికి. చాలా డార్క్ బ్రౌన్గా ఉంటుంది అక్కడ కాకినాడలో. ఆ డార్క్ బ్రౌన్ కలాకండ్ పూసల్లాగా ఉండి చాలా రుచిగా ఉంటుంది. అంతే పట్టించాడు. ఏదో ఒక పని మీద బజార్కి వెళ్తూనే ఉండేవాళ్ళం కదా, టైలర్లని ఇదని అదని. వెళ్ళినప్పుడల్లా వాడికి అది తీసుకురావాలన్నమాట కలాకండ్. ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అభిరుచి షాప్ ఏదో ఉంటుంది, వాళ్ళకి వెళ్దాం, కలాకండ్ ప్యాకెట్ తీసుకొచ్చాను. వాడు అన్ని మానేసి కూడా కలాకండ్ అలా తింటుండేవాడు. కొన్నాళ్ళకి ఆ షాప్ వాళ్ళకి ఏమిటైపోయిందంటే, మేము షాప్ ముందు ఇలా ఆటో దిగి లేచి ఇలా దగ్గరికి వెళ్తుంటేనే కలాకండ్ అని అరిచేసేవాడు అన్నమాట అతను. అలాగా ఏది మొదలు పెట్టినా దాని అంతు చూడడం అంటారు కదా, అలా చేస్తాడు వాడు. తర్వాత ఎవరు ఇండియా నుంచి వస్తున్నా మా ఫ్రెండ్స్ వాళ్ళు కలాకండ్ తెచ్చేవారు. కానీ ఇంకా మొదట ఆ పూసలు ఆ డార్క్ బ్రౌన్ నచ్చేసి, ఇంక ఏదైనా కొంచెం లైట్ కలర్ ఉంటే వాడికి నచ్చేది కాదన్నమాట. సో అంత ఇష్టపడుతున్నాడు అని చెప్పి ట్రై చేసి కొంచెం కలర్ రావడం కోసం నేను ఈ బ్రౌన్ షుగర్ వేయడం మొదలుపెట్టాను అనమాట. 4 పదార్థాలండి కావాల్సినవి: రికోటా చీజ్, కండెన్స్డ్ మిల్క్, బటర్, బ్రౌన్ షుగర్ అండ్ మిల్క్ పౌడర్. క్వాంటిటీస్ ఎలాగంటే, 1 LB రికోటా చీజ్ వేసుకుంటున్నాను, 1 LBకి 1 డబ్బా కండెన్స్డ్ మిల్క్ పట్టేస్తుంది. ఇప్పుడు ఒక బటర్ బ్లాక్, ఇలాగే వేస్తే అది కోవాలాగా సాఫ్ట్గా వస్తుందండి. అప్పుడు నేను ఆలోచించాను అనమాట, మా వాడికి కొంచెం పూసలు తగలాలంటున్నాడని అప్పటి నుంచి నేను దానికి ఈ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయడం. అది సేఫే, వాల్మార్ట్ అన్ని చోట్ల దొరుకుతుంది. ఆ ప్యాక్లో ఇలా చిన్న ప్యాకెట్స్ ఉంటాయి, మళ్ళీ అది తీసి చూసుకోండి. అంటే కొంచెం సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళకైతే ఇది కొంచెం తగ్గించుకోండి. మా పూసలు అంటాడని చెప్పి నేను ఇది మొత్తం వేసాను. మొత్తం అంటే ఇంకా ఒక 2-3 చెంచాలు ఉంచాను చూసి వేసుకుందామని. కండెన్స్డ్ మిల్క్లో చాలా తీగా ఉంటుంది అది, ఇంకా అంత ఎక్కువ తీపి పట్టదు. కానీ మరి మన కలర్ కోసం నేను ఇది వేస్తాను. ఆ బ్రౌన్ కలర్ లేకపోతే రాదు. లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటూ ఉండడం. ఒకేసారి ఎక్కువ 7-8 మినిట్లు పెట్టేస్తే అడుగంటిపోతుంది. అలా అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. మొదటిసారి కాబట్టి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇది మైక్రోవేవ్. అదండి మన కలాకండ్ స్టోరీ. దీని వెనకాల ఉన్నది అలా నేర్చుకున్నాను. ఇప్పుడు కలాకండ్ మా అబ్బాయి మొదలు పెట్టాడని చెప్పాను కదండి. ఏం మొదలు పెట్టినా అలాగే మొదలు పెట్టేవాడు. వాడు 10 ఇయర్స్ అప్పుడైతే ఫస్ట్ టైం సాంబార్ మొదలు పెట్టాడు. ఇంకా సాంబార్ ఎలా తినేవాడంటే, అమృతం సీరియల్లో అప్పాజీ పెసరట్టు తిన్నట్టు తినేవాడు. ఆ సీరియల్ కూడా మా పిల్లలు చిన్నప్పటి నుంచి చూసేవారు. సాంబార్ అనమాట అయిపోగానే అమ్మ మళ్ళీ సాంబార్ చేయి, అయిపోగానే మళ్ళీ సాంబార్ చేయి. 4th గ్రేడ్ ఏదో ఆ టైంలో. అంటే ఏది పట్టుకుంటే ఇంకా అలాగే దాన్ని అంతా చూసేసేవాడు. అదేంటో తెలియదు. అయితే చేసేదాన్ని, అయిపోగానే మళ్ళీ సాంబార్ అలా చేసేదాన్ని. చేసిన తర్వాత అదే టైంలో 5th గ్రేడ్ ఆ టైంలో అదే ఆ సాంబార్ సీజన్ నడుస్తున్నప్పుడే
మేము ఫ్లారిడా వెళ్ళామన్నమాట. అక్కడ యూనివర్సల్ స్టూడియో అవన్నీ చూడడానికి వెళ్ళాం. 1 వీక్ అక్కడ సాంబార్ లేదు, ఈ ఫుడ్ ఏమీ లేదు. ఏదో ఒక రెస్టారెంట్ దొరికింది కానీ అంతా నార్త్ ఇండియన్ నాన్స్ కర్రీస్ అన్నీ, కానీ సాంబార్ దొరకలేదు. లిటరల్గా నమ్మితే నమ్మండి, సీరియల్లో ఎగ్జాజరేట్ చేసాడు అని అనుకుంటాం కదా మనం. సిల్లల్లో పోసి పెసరట్టు పిండి ఎక్కించేసినట్టు, అమ్మా నాకు సాంబార్ ఎక్కించేయండి అని భయపెట్టేసాడు మమ్మల్ని. నేను ఇంక సాంబార్, నేను 1 వీక్ అయిపోయింది, ఇంక సాంబార్ లేకపోతే ఉండలేను నేనని. అలాగా మా పెద్దవాడు గొప్ప వెరైటీలు అన్నమాట. అన్నీ ఒక సీజన్స్ నడుస్తుంటాయి అన్నమాట. వాడికి అంటాడు సాంబార్ చేస్తే అటుగా ఇప్పుడు ఉంది అంటాడు. అలా సీజన్స్ నడుస్తుంటాయి. ఈ కలాకండ అందులో భాగం. ఇది ఒకసారి తీసి చూద్దామండి. ఇలా మెల్ట్ అయిందంటే బటర్ అంతా మెల్ట్ అయ్యి ఈ రికోటా చీజ్ అంతా కరుగుతుంది అన్నమాట. సో మొదట 5 నిమిషాలకి ఏం ప్రాబ్లం లేదు, పెట్టేసుకోవచ్చు. 4 నిమిషాలు పడుతుంది. 5 కూడా పెట్టచ్చండి, నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఈ ఫుడ్ సంగతి ఇలాగా ఫుడ్ హ్యాబిట్స్ దీనికి సంబంధించిన సంగతి మా అబ్బాయిది ఇదైతే. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట. నాకు హెయిర్ డై ఎలర్జీ, డై చేసుకుంటే ఇఫ్ యూ డై యూ విల్ డై అని చెప్పాడు డాక్టర్. 2-3 సార్లు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే చాలా సివియర్ ఎలర్జీ వచ్చేసి ఇంకా డై పడదన్నమాట. సో ఓన్లీ హెన్నా మీదే చాలా 15 ఇయర్స్గా హెన్నా మీదే నా హెయిర్. అయితే అప్పుడు హెన్నా అప్పుడు పెట్టుకునేదాన్ని. అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అను, ఆశ్రిత దాని పేరు అను అంట. దాని 4 లోపల ఉంటుందన్నమాట. తను అడిగిందిట, అమ్మ పద్మాంటి హెయిర్ ఎందుకు అలా ఉంది. తనకి ఆ అమ్మాయికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. అందుకని ఏం చేసింది, పద్మాంటి మెర్మైడ్ అని చెప్పింది సరదాగా. ఇప్పటికే ఆ పిల్లకి చెప్పేసింది. అవునా మెర్మైడా అంటే, అవును మెర్మైడ్, సముద్రంలోకి వెళ్తే మెర్మైడ్ అయిపోతారు, బయటకు వస్తే మనిషి అయిపోతారు అని ఏదో చెప్పేసింది స్టోరీ సరదాకి. చెప్తే ఆ తర్వాత వెంటనే ఒక 2-3 డేస్లో ఏదో పార్టీ అయితే పార్టీకి వెళ్ళాము. ఆ పార్టీలో నేను అలా ముందుకు కూర్చుని ఉంటే ఆడుకున్నది ఎక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చేసింది నా దగ్గరికి. నన్ను చూడగానే దాని కళ్ళు ఇలా బల్బుల్లాగా వెలిగిపోతున్నాయి అన్నమాట. నేను చూడగానే ఎంత హ్యాపీనెస్ నేను చెప్పలేను. పరిగెట్టుకుని వచ్చేసింది అన్నమాట. నా చెవులోకి వచ్చి, పద్మంటే ఒకసారి సీలోకి వెళ్ళరా అని అడుగుతుంది. సీలోకి వెళ్ళడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. సీలోకి వెళ్ళమంటుంది ఏంటన్నా, ఎందుకు సీలోకి వెళ్ళమంటున్నాను అంటే, మీరు మెర్మైడ్ కదా అని అలా కళ్ళు బల్బుల్లో మెరిసిపోతున్నాయి ఆనందంతో. మీరు మెర్మైడ్ కదా, ఒకసారి చూస్తాను మీరు సీలోకి వెళ్తే అని. అప్పుడు నాకు వాళ్ళ దూరంగా చూస్తే వాళ్ళ అమ్మ నవ్వుతుందన్నమాట. ఓహో అనుకుని వెళ్తానమ్మా, కానీ వెళ్తే మళ్ళీ రాను, మరి బయటికి రాలేను అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. కానీ అప్పుడు తనతో అలా అనకుండా, ఇప్పుడు ఇక్కడ సీ లేదు కదా, సీకి వెళ్ళినప్పుడు మనం నీకు చూపిస్తాలే అని చెప్పేసి అప్పుడు తర్వాత సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా అదే ఎక్సైట్మెంట్, అదే ఆనందంతో ఉంది. అప్పుడు తర్వాత వాళ్ళ అమ్మ దుర్గతను వచ్చి, నేనే సరదాగా చెప్పానండి అంతే, గొప్ప పని చేసావు, ఇప్పుడు నేను మెర్మైడ్ అవ్వకపోతే డిసప్పాయింట్ అయిపోతుంది, నేనేమో పోనీ అని మీ అమ్మాయిని హ్యాపీ చేయడం కోసం నేను సీలోకి వెళ్తే నేను మళ్ళీ బయటకు రాలేను, గొప్పదానివే అని చెప్పి నవ్వుకున్నమాట. ఆ పిల్ల చిన్న బుర్రలో దానికి ఎంత విచిత్రం, చూడగానే దాని మొహంలో ఆనందం, భలే సంతోషం, నేను ఎప్పుడు వెళ్తే చూడాలన్న ఒక ఆతృత, చిన్నపిల్లల అమాయకత్వం, అన్నీ నమ్మేయడం, అవన్నీ ఎంత బాగుంటాయి కదా. ఇప్పటికీ వాళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది ఊరి నుంచి వెళ్ళిపోయారు, కానీ ఇప్పటికీ అదే టచ్లో ఉంది. అసలు నాకు ఈ యూట్యూబ్లో నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం అను. ఇప్పుడు నన్ను సీలోకి వెళ్ళమందో ఆ బుజ్జిది, అప్పుడు 4 ఏళ్ళది, ఇప్పుడు 11th గ్రేడ్ చదువుతుంది. నాకు ఈ యూట్యూబ్ నేను వీడియో తీసుకుని ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్పించింది తనే. పూర్తిగా నాకు ఎంకరేజ్మెంట్ అంతా వాళ్ళ అమ్మ. ఇక ఇలాంటి టెక్నికల్ హెల్ప్ తను చాలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ వల్లే నేను కొంచెం బద్ధకం తగ్గించుకుని బాగా ఎంకరేజ్మెంట్కి నేను ఓకే నాకు వచ్చింది ఏదో చూపిద్దామని మొదలుపెట్టాను. థ్యాంక్ యూ అనుగాడు. ఇంకో 4 నిమిషాలు పెట్టాడు, మళ్ళీ చూస్తున్నారు కదా టెక్స్చర్. ఇప్పుడు నేను ఈ మిగిలింది కూడా వేసేస్తాను. టైం పడుతుందండి, ఇలా అస్తమాట దగ్గరే కూర్చోక్కర్లేదు, వేరే పనులు ఉన్నప్పుడు వెళ్ళి ఆ పనులు చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకో 4 నిమిషాలు పెడదాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదొక భారతం
భారతమైన ఒక 18 పర్వాలకు ఎప్పుడు అయిపోయిందేమో కానీ ఈ సంసారంలో ఈ పర్వాలు ఎప్పటికీ అవ్వమాట. ఇది సంసార పర్వం, నిరంతరంగా జరుగుతూనే ఉండే పర్వం అన్నమాట. చూద్దామండి. ఏంటది, మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఈ పూసలు వస్తాయండి. అలా చేయగా నేర్చుకున్నవే. ఓహో, ఈసారి ఆ టెక్స్చర్ కొంచెం అలా రావాలంటే ఏం వేస్తే బాగుంటుంది, అలాగా వచ్చింది. ఈసారి 3 నిమిషాలు వేడి ఒకేసారి 15 నిమిషాల్లో 12 పెట్టేసాం అనుకోండి, ఈ అడుగున ఉన్నది చోట మాడినట్టు అయ్యి పైదంతా ఇంకా ఇలా చుట్టూ పొంగినట్టు అవుతుంటుంది. ఇదంతా చూసాక ఇలాగే బెస్ట్ అనిపించింది. చేయగా అని నేర్చుకుంటూ ఉండేది. చిన్నప్పటి నుంచి కొంచెం వంటలు ఇంట్రెస్టే నాకు. బాగా వచ్చిన రాపైన ఇంట్రెస్ట్ అయితే ఉంది. మా అమ్మగారు బాగా చిన్నప్పుడే మా పండగలప్పుడు మడి కట్టుకుని నాకు కూడా మడి బట్టలు పెడితే వేసుకుని బొబ్బట్టు కొత్తలో చేసి మా అమ్మగారికి హెల్ప్ చేసేదంట. మా అక్క ఎప్పుడు ఏడిపించేది. దానికి అస్సలు వంటలు ఇంట్రెస్ట్ ఉండదు. ఏ పని బయట పనులు ఇంట్రెస్ట్, బజార్లు అవన్నీ ఇష్టం. ఎప్పుడనేది అన్నప్రశ్నాడేమో నువ్వు పాక్కుంటూ రుబ్బురోల దగ్గరికి వెళ్ళిపోయావు, రుబ్బురోలు ముట్టుకున్నావు, నేనేమో పాక్కుంటూ వీధిలోకి వెళ్ళిపోయాను గడప దాటేసి అని ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు జోక్ చేస్తుండే అనమాట. అందుకే నీకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అని. వంటలు అది బ్రహ్మ విద్య కాదు, కానీ దానికి కావాల్సింది ఒకే ఒకటి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం బ్రహ్మ కన్నా ఇంకా బ్రహ్మ విద్య. ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చిన్న పనికి ఎక్కువ వంట కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. చెప్పాను చూసారా, ఈ సైడ్కి ఇలా రెడ్గా అవుతుంది చూసారా, అలాగే అయిపోతుంది అన్నమాట. అందుకని మనం ఒకేసారి పెట్టకూడదు. పూసలుగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం 2 నిమిషాలే. చూడండి, ఇందాకటికని దగ్గర పడింది. పక్కన మైక్రోవేవ్లో పెట్టేస్తారు, అక్కడ వంట చేసుకుంటూ ఉంటారు, అక్కడ కూర ఏదో కట్ చేసుకుంటూ ఉంటారు. వచ్చి 2 నిమిషాలకో 3 నిమిషాలకు ఒకసారి తీసి కలిపి మళ్ళీ పెట్టేసి 4 నిమిషాలు 3 నిమిషాలు పెడితే ఇంకో పని పక్కన అవుతుంది కదా. దీని దగ్గర ఏం కూర్చుని చూడక్కర్లేదు, పొయ్యి మించేం పొంగిపోదు కాబట్టి సౌకర్యం అయితే ఉంది. నెక్స్ట్ ఏమో స్టవ్ మీద పెట్టి పెద్ద మూకుడు పెట్టి తిప్పక్కర్లేదు. ఈ టెక్స్చర్ నచ్చితే ఈ పూసల్లా ఉంటే చాలా బాగుంటుంది. ఈ లాస్ట్ పార్టే కొంచెం క్రూషియల్, కొంచెం దగ్గరగా ఉండి చూసుకుంటూ ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి. మళ్ళీ 1.5. కలర్ కూడా కొంచెం బాగుంది కదండి, డార్క్ కలర్లోకి వచ్చింది. ఇక చూడండి, అడుగును కొంచెం రెడ్ అవుతుంది అన్నమాట. తీయటి పూసల కలాకండ్ 15-16 నిమిషాల్లో అయిపోయిందండి. మధ్యలో చూస్తూ ఉండడమే. చల్లారగిన కట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఇలా పెట్టేసుకోవచ్చు. కళ్ళకి అందంగా ఉంది, కంటికి చూడ్డానికి అందంగా, తీయడానికి రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కలాకండ్. మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో త్వరలోనే మేము ముందుంటాం.